హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్విమ్స్లో రిలీజ్ అయిన భారీ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం పోస్టులు వచ్చేసి 236 పోస్టులు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి విడుదలైంది. మొత్తం పోస్టులు అన్నీ కూడా నర్సింగ్ పోస్టులే. ఓన్లీ హిందూస్ మాత్రమే అప్లై చేయాలి. దీనికి ఓన్లీ ఆంధ్రాలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th జూలై అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th ఆగస్ట్. మొత్తం పోస్టులు వచ్చేసి 236. వీటి డీటెయిల్స్ అయితే మనం క్లారిటీగా చూద్దాం. అన్నీ కూడా స్టాఫ్ నర్స్ పోస్టులే. బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చి 24, రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 212. శాలరీ మాత్రం 38K నుంచి 1,18,000 వరకు మీకు శాలరీ పే అనేది ఉంటుంది. దీనికి హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చి మనం బీఎస్సీ నర్సింగ్ అయితే క్వాలిఫై అవ్వాలి అండ్ ఆంధ్ర స్టేట్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. జనరల్ మెడిసిన్లో 3 years కోర్సు చేసినా పర్లేదు. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో మాత్రం తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 42 years వరకు అప్లై చేయొచ్చు. ఫిజికల్ విత్ డిజబిలిటీ, బెంచ్ మార్క్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఇలాంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మెయిన్గా ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేవి హిందూ రిలీజియన్కి సంబంధించినవి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ తహసీల్దార్ చేత అప్రూవ్ అయినవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ అన్నీ తహసీల్దార్ చేసే అప్రూవ్ అయినవి ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 30% మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఈక్వల్ మార్క్స్ వచ్చి టై అయితే మాత్రం వాటిలో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్కి వచ్చేసి రిటన్ ఎగ్జామ్ వచ్చి 75 marks, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 50 marks, ఇంటర్వ్యూకి వచ్చేసి 10 marks అనేవి అలాట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 75 marks ఉంటుంది. దానికి సపరేట్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అలాట్ చేసి కండక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆ 15 marks అనేది అలాట్ చేస్తారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ వాటి బట్టి టోటల్గా మార్క్స్ అలాట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. బీసీ వాళ్ళకి అయితే 770, PT.డిజబుల్ వాళ్ళకి అప్లై చేయాలి. దీనికి నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది కింద నోటిఫై చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. నేను కూడా నోటిఫికేషన్ కింద పిన్ చేస్తాను. మీకు అప్లికేషన్ ఎలా చేయాలనే వీడియో కావాలంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో చేస్తాను. తప్పకుండా అందరూ అప్లై చేయండి.